Good morning, children. My name is Bhaskar. Today about the discussion topic: why do we fall ill? First of all, illness. Illness and sickness are generally used as synonyms for diseases. However, this term is occasionally used to refer to the patient's personal experience of his or her diseases. నెక్స్ట్ హెల్త్ అండ్ ఇట్స్ ఫెయిల్యూర్. ఆరోగ్యపరంగా ఎలా ఫెయిల్ అవుతున్నారు? హెల్త్ ఈజ్ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. ద కండిషన్స్ నెసెసరీ ఫర్ గుడ్ హెల్త్ హియర్. ఫస్ట్, a good physical and social environment, good economic conditions, social equality and harmony. A good physical and social environment includes clean surroundings, good sanitation, proper garbage disposal, and clean drinking water. Good economic condition includes job opportunities for all yearning to have nutritious food and to lead healthy life. Yes. Social equality and harmony are necessary for healthy and peaceful life. అంటే ఆరోగ్యంగా మనం ఫెయిల్ అవడానికి గల కారణం ఏంటంటే మనం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఫిజికల్ అంటే భౌతికంగా సమాజంలో మన చుట్టూ సమాజం వల్ల కూడా ఆరోగ్యం ఫాలో అవుతున్న గుడ్ ఎకనామిక్ ఆర్థిక సమస్య కావచ్చు, సోషల్ ఈక్వాలిటీ అండ్ హార్మనీ అంటే సమాజం మధ్య సామరస్యం ఉండకపోవడం. అయితే మనం ఎప్పుడు దీనికి మంచి హెల్తీగా ఉండటానికి ఆపర్చునిటీ కలిగి ఉంటామంటే మంచి ఫుడ్, న్యూట్రియస్ ఫుడ్ తీసుకున్నప్పుడు హెల్తీ అనేది లైఫ్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. సోషల్ ఈక్వాలిటీ అండ్ హార్మనీ ఆర్ నెసెసరీ ఫర్ హెల్తీ అండ్ పీస్ఫుల్ లైఫ్. ఎప్పుడైతే సమాజంలో సామరస్యంగా కలిగి ఉంటామో మనం అప్పుడు పీస్ఫుల్గా అంటే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ హెల్దీ అండ్ డిసీజ్ ఫ్రీ అంటే వ్యాధి లేకుండా లేదా ఆరోగ్యం ఉండడానికి గల కారణాలు ఏమిటి, తేడా ఏంటి? హెల్దీ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. ఫిజికల్గా, మెంటల్గా ఎప్పుడైతే మనం బాగుంటామో అప్పుడు డిసీజ్ ఫ్రీ, వ్యాధి లేకుండా ఉంటుంది. ఎట్లాంటి వ్యాధి లేకుండా? ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఫ్రమ్ డిసీజెస్. మనకి ఏ స్థితిలో అయినా సరే డిసీజ్ అనేవి రావు. ఇట్ రిఫర్స్ టు ఇండివిజువల్ ఫిజికల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ద ఇండివిజువల్. ఎప్పుడైతే నువ్వు మెంటల్గా, ఇండివిజువల్గా నువ్వు సోషల్ అండ్ మన చుట్టుపక్కల సమాజాలు కలిగి ఉంటే అప్పుడు నీకు ఇండివిజువల్గా ఎటువంటి వ్యాధి ఉండదు. ద ఇండివిజువల్ హ్యాస్ గుడ్ హెల్త్. నువ్వు వ్యక్తిగతంగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటే ద ఇండివిజువల్ మే హ్యావ్ గుడ్ హెల్త్ ఆర్ పూర్ హెల్త్. అప్పుడు పూర్తిగా ఎటువంటి రోగం లేకుండా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. నెక్స్ట్, ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్ ఆర్ డిసీజెస్ అంటూ వ్యాధులకి కారకాలు లేదా వాటి వల్ల వచ్చే వ్యాధులు. సో దాని నుండి ఇన్ఫెక్టియస్ ఏజెంట్స్ ఏంటి? వైరసెస్, బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవన్స్, వామ్స్. వైరస్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి? కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా, మిసెల్స్, మమ్స్, చికెన్ పాక్స్, ఎయిడ్స్, హెపటైటిస్ అండ్ ఎక్స్ట్రా. తెలుసుగా. కోల్డ్ అంటే జలుబు, ఇన్ఫ్లుయెంజా అంటే దీన్ని ఇండియా బ్లాక్ ఫీవర్ లేదా డ్రై స్కిన్ లేదా స్టమక్ అనేది ముందుకి బాగా రావటం, వాయటం జరుగుతుంది. మిసెల్స్ తట్టు, పంప్స్ గౌది బిళ్ళలు మీకు తెలిసిందే. తర్వాత చికెన్ పాక్స్ మనం అటోలమ్మ అంటాం, అంటే అమ్మవారు పూసింది అంటాం కదా, చికెన్ పాక్స్. ఎయిడ్స్, తర్వాత హెపటైటిస్ అంటే కాలేయపు వాపు. బ్యాక్టీరియా వల్ల వచ్చే చూడండి కారకాల వల్ల కలరా, టైఫాయిడ్, ట్యూబెర్క్యులోసిస్, టెటానస్, యాంథ్రాక్స్, ఫుడ్ పాయిజనింగ్. కలరా మనకి తెలిసిందే, టైఫాయిడ్ ఫీవర్ వస్తూ ఉంటుంది కదా. తర్వాత ట్యూబెర్క్యులోసిస్ అంటే టీబీ, నిమ్ అంటారు కదా,
అది. నెక్స్ట్ టెటానస్ అంటే నొప్పులు రావడం, ఊపిరి తీసుకున్నప్పుడు గొంతులో నొప్పిగా ఉండటం అనేది జరుగుతుంది. యాంథ్రాక్స్ ఇదొక వ్యాధి, దోమ వల్ల వస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఫుడ్ పాయిజనింగ్ అంటే మన రోడ్డు పక్కన దుమ్ము ధూళి పడి ఈగలు వాళ్తూ ఉంటాయి. సో ఇలాంటి వల్ల కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. మెయిన్లీ బర్గర్స్, పిజ్జా లేదా రోడ్డు పక్కన దొరికేటువంటివి ఏవైనా సరే ఫుడ్ పాయిజనింగ్ అనేవి దుమ్ము ధూళి చెత్త చెదారం పడుతూ ఉంటుంది, ఈగలు వాళ్తూ ఉంటాయి. కాబట్టి అది ఫుడ్ పాయిజనింగ్. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఫంగై, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే తట్టు, అలర్జీ, గజ్జీ లాగా వస్తూ ఉంటాయి కదా, ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్. ప్రోటోజోన్స్, మలేరియా, కాల్హాజారా, అమియోబిక్, డిజెంటరీ అంటే విరేచనాలు, స్లీపింగ్ సిక్నెస్ అంటే నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రోటోజోన్స్ కారకాల వల్ల డిసీజ్ వస్తాయి. వామ్స్, ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ లేదా ఎల్ఫియాంథియోసిస్ ద్వారా కూడా, అంటే ఎల్ఫియాంథియోసిస్ అంటే బోధకాలు వ్యాధి, అంటే కాలు లావుగా వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి ప్లేగు అంటే పేగుకు సంబంధించిన చిన్న పేగు, పెద్ద పేగుకు సంబంధించిన వ్యాధులు. నెక్స్ట్ మీన్స్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్. తర్వాత ఇన్ఫెక్షన్ డిసీజెస్ స్ప్రెడ్స్, ఎలా డిసీజ్ అనేవి వేటి ద్వారా స్ప్రెడ్ అవుతాయో చూడండి. ఎయిర్ బోర్న్ డిసీజెస్, వాటర్ బోర్న్ డిసీజెస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. 4 త్రో వెక్టర్స్. చూద్దాం. ఫస్ట్ది ఎయిర్ బోర్న్ డిసీజెస్, కామన్ కోల్డ్ జలుబు. నెక్స్ట్ నిమోనియా, తర్వాత ట్యూబర్క్యులోసిస్. తర్వాత వాటర్ బోర్న్ డిసీజెస్ చూడండి, కలరా, అమియోబియోసిస్. నెక్స్ట్ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, సింఫోలిస్, ఎయిడ్స్. నెక్స్ట్ త్రో వెక్టర్స్, ఎనోఫిలసిస్, మాస్కిటోస్, వెక్టర్స్ ఆఫ్ మలేరియా వ్యాధులు అనేవి వీటి ద్వారా కూడా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అంటే అంటువ్యాధులు ఎయిర్ ద్వారా కావచ్చు, వాటర్ ద్వారా కావచ్చు, లేదా సెక్సువల్ ద్వారా కావచ్చు, లేదా వెక్టర్స్ ద్వారాగా మనకి అంటువ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రివెన్సీ. దిస్ ఇన్క్లూడ్స్ ద వేస్ బై విచ్ వీ కెన్ ప్రివెంట్ దిస్ డిసీజ్ టు ఎఫెక్ట్ అవర్ బాడీ. అంటే ప్రివెన్స్ కొన్ని పద్ధతుల ద్వారా నివారించవచ్చు. ఇవి ఏంటి చూడండి. టు హ్యావ్ స్ట్రాంగ్ ఇమ్యూని సిస్టమ్. మనం ఎప్పుడైతే ఇమ్యూని సిస్టమ్ అంటే బాగా బలంగా కలిగి ఉంటావో, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ ఆర్ గివెన్ టు చిల్డ్రన్ టు ఎన్హాన్స్ దేర్ ఇమ్యూనిటీ ఫర్ సమ్ డిసీజెస్. ఏమవుతుంది, మనకి వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారాగా మనం ఇమ్యూనిటీ సిస్టమ్ కలిగి ఉంటాం. రీసెంట్గా చూసినట్టయితే న్యూమోనియా అంటే దీని ద్వారా కూడా ఇప్పుడు ప్రస్తుతం కరోనా వ్యాధికి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వ్యాక్సిన్ అనేది కనిపెడుతున్నారు. సో దానివల్ల వ్యాక్సిన్ తీసుకోవడం ఏమవుతుంది, మనం మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ కలిగి ఉంటాము. కరోనా మనకి అటాక్ మనల్ని చేయలేదు. నెక్స్ట్ చూడండి. టు ప్రొవైడ్ ప్రాపర్ అండ్ సఫిషియెంట్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరు కూడా సఫిషియెంట్ అంటే ఫుడ్ ప్రొవైడ్ మనం బాగా తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా. టు ప్రివెంట్ ఎక్స్పోజర్. చూడండి ఇంకా ఎటువంటి నివారణ ఉంటాయి చూడండి. బై ప్రొవైడింగ్ లెస్ క్రౌడెడ్ లివింగ్ కండిషన్స్, బై ప్రొవైడింగ్ సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, బై ప్రొవైడింగ్ క్లీన్ ఎన్విరాన్మెంట్. మన చుట్టూ క్లీన్ ఎన్విరాన్మెంట్ అంటే పరిశుభ్రత కలిగి ఉండాలి. తర్వాత మంచి వాటర్ తాగాలి. తర్వాత క్రౌడ్ లివింగ్ కండిషన్స్, బాగా జనాలు రద్దీగా ఉన్న చోట కూడా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్. చికిత్స పద్ధతులు ఎలా ఉంటాయో చూడండి. ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ కన్సిస్టెన్స్ ఆఫ్ 2 steps. They are to reduce the effects of the diseases and to kill microbes which caused by diseases. First point, to reduce the effects of disease. This can be done by taking medicines to bring down the effects of disease like a fever,
pain or lose motions extra, and by taking bed rest to consume our energy. రిడ్యూస్ ఎఫెక్ట్, మనం ఏం చేయాలి, తగ్గించుకోవాలి. అంటే మనకు వచ్చిన వ్యాధిని తగ్గించుకోవాలంటే మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏం చేయాలంట, ఫీవర్ వచ్చినప్పుడు కానీ, పెయిన్స్ వచ్చినప్పుడు కానీ, లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు మనం రెస్ట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, టు కిల్ ద మైక్రోబ్స్, అంటే సూక్ష్మజీవుల్ని అలా చంపవచ్చు. దిస్ కెన్ బి డన్ బై టేకింగ్ సూటబుల్ యాంటీబయాటిక్స్ అండ్ drugs which kills the microbes and the disease is cured. మనకు వచ్చేటువంటి ఈ అంటువ్యాధులు అంటే సూక్ష్మజీవులకు వచ్చేటువంటి అంటువ్యాధులు కానీ ఏవైనా కానీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం ద్వారా కానీ, డ్రగ్స్ తీసుకోవటం కానీ, టాబ్లెట్స్ తీసుకోవటం వల్ల కూడా మనం చికిత్స విధానం ద్వారాగా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, కింద పిక్చర్స్ చూడండి. ట్రాన్స్మిటెడ్ ఎయిర్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ ఈజర్ టు క్యాచ్. ఎలా చూడండి, ఈ ప్రస్తుత కాలంలో అయితే ఇప్పుడు మన కరోనా వల్ల మనం అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా తిమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఈ కరోనా పిక్చర్స్ కూడా లక్షణాలు ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నారు. చూడండి, మనిషి తగ్గుతున్నప్పుడు దాని ద్వారా వచ్చేటువంటివి ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో ఈజీగా ఈ పిక్చర్లో చూడవచ్చు. అదేవిధంగా కింద పిక్చర్స్లో కూడా ఇన్ఫెక్టెడ్ పర్సన్ చూడండి, వీటి ద్వారాగా మన అశ్రద్ధగా ఉంటే ట్రాన్స్మిటెడ్ అయ్యి మనకి డిసీజ్ రావటం జరుగుతుంది. దీనివల్ల మనం ఏమవుతాం, హిల్నెస్, దీని ద్వారా మనం హిల్నెస్ అవుతాము. కాబట్టి మనం అనారోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్స్.